పచ్చిగా పడుకుంది కానీ రెండురా రండి. అంటే చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. ఆయన అందరికీ నమస్తే. నాకు రాజమౌళి ఫోన్ చేసిండు నిన్న, బంజారాజ్ రారా నీకు షూటింగ్ లో తీసుకుంటా, నువ్వు చాలా ఫేమస్ అయినావు అంటుండు. కోపం వచ్చిందా హాల్స్ వేసుకో. عندي خوش فصلة يا اخي تفوز والله خوش راي ఇక మొదలెడదామా? బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. ఎమోషనల్ డ్యామేజ్. సమ్మోహనుడా పెదవిస్తా నీకే కొంచెం కోరుకోవా ఇష్టం. సందే తాలూకా నచ్చే నాజుకా సాహో చందమామకున్న పేరు మా అత్తయ్య గారి పేరు, వాళ్ళ అబ్బాయి పేరు, వాళ్ళ ఆవిడ నా పేరు సీత. మా ఇంటి చూస్తూ ఉంటావు, రేపు తప్పు చేస్తుంటే చూస్తుంటావా? తప్పు చేస్తే ఇప్పుడు నేను తప్పు తప్పు చేసానికి చెప్తున్నా, తప్పు చేస్తే నా తప్పులు నాదే. నేను బాధపడుతున్నాను అనసూయ. ఇప్పుడు ఆవిడ నిండుగా వేసుకుంటే ఎవరు చూస్తామండి? మేము నిండుగా డ్రెస్ వేసుకుంటే ఎవరు చూస్తాను చెప్పండి? అనసూయ అలాగే వేసుకుంటే ఆవిడ అందం. మామిడి పండు ఎలా ఉండాలి అలాగ ఉండాలి. పావు యాపిల్ లాగా ఉంటే తినరు కదా, ఏ కాయ ఆ కాయ రుచి. మధుర వచ్చిన ఎవరు రైట్ ఇచ్చారు ఇంకో పెళ్లి చేసుకోవడానికి? మొత్తం చెప్పనిసలేరు. కోర్టుకెళ్ళి కేసు వేయడానికి నీకు అర్హత లేదు. నోరు మూసుకొని ఉంటాము. కథలు మొత్తం బయట నోరు మూసుకుంటాం మేడం. ఎత్తుకపోతే తంతారు. ఎందుకు అంటారు అంటున్నా? మొగుడికి అర్థం తెలుసా? అర్థము 10 మంది వేసుకుని తాళి కట్టించుకుని అనుకోదానికి తెలుసు అర్థము. తాళి కట్టిన నా మొగుడు కాక మిగతా వాళ్ళందరూ నా అన్నలు, నా రాణి అని స్త్రీ సంక్షేమ నాయకురాలు సార్. ఏం చేస్తా ఉంటుంది? మొగుడుతో కాపురం తప్ప అన్ని చేస్తుంటది. సో నేను నగ్నంగా ఉన్నా ఏమిటంటే మీరు మాట్లాడేది? మీరు చూసినా మీకేం కాకూడదు కాదు. అనసూయని ఎప్పుడు ఏమనకూడదు, ఆవిడ దేవత. అనసూయ ఏంటంటే చాలా అందాలు చూపించింది. స్విమ్మింగ్ పూల్, పార్కులు, ఎన్నెన్నో చూపించింది. దేవత మామూలుగా ఉండదు, మీకు తెలియదు కొన్ని. అది ఫోటోలు పెడుతుంటుంది సోషల్ మీడియాలో, మేము చూస్తామండి. మాకు ఇష్టము, మాకు ఇష్టాన్ని అవుతాం. ఆయనోడు మీ భార్య ఉంది, మీ భార్యను పక్కింటోడు నచ్చుతాడు, వాడి ఇష్టం అది. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలి. వాడికి నచ్చింది, నీకు కాదు నచ్చడం. నీ భార్య పక్కింటోడికి నచ్చింది, ఒప్పుకోవాలి నువ్వు. నువ్వు ఇక్కడ పాయింట్ ఇడో టాయిలెట్ పోస్తావు రోడ్డు మీద, అనసూయని భయమని. ఏంటి బాబా అన్న ఇంకోసారి ఇడో టాయిలెట్ పోస్తావు రోడ్డు మీద, అనసూయని భయమని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తనకు అభిమానిగా ఎందుకు మారారు మీరు? ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది. అంటే ఏంటి అభిమానం? కొంతమందికి అందం నచ్చుతుంది, కొంతమందికి అభినయం నచ్చుతుంది, రకరకాలు ఉంటాయి. కొంతమంది సామాన్లు నచ్చుతాయి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆమె చదువుకున్నామే, ఆమెకు మంచి చూడ
ఇదంతా? ఇప్పుడు కొంచెం తాగేది మేడం. ఆమె వచ్చింది ఇక నేను తేడా తెలీదా నీకు? నీ భార్యకి కానీ నీ మరదలకి తప్పైందంటున్నా కదా మేడం. తప్పంటే అమ్మాయి జీవితం మొత్తం నాశనం అయిపోయింది. చాలా చిన్న మాటలాగా తప్పు అయిపోయిందని చాలా క్యాజువల్ గా చెప్తున్నావు. పూస్తాందుకు కూడా పోనీయలే ఏం మేడం. అడుగుతున్నావు? నువ్వేం చెప్తున్నావు? ఏం చెప్పి లొంగ తీసుకున్నావు అమ్మాయిని? ఏం చెప్పలే మేడం. ఏం చెప్పలేదు. ఏం చెప్పకుండానే వచ్చేసింది నీ దగ్గరికి. ఎందుకు చేసావు? ఇద్దరు కలిసి ఉంటారు కదా అనుకున్నాను. వాళ్ళిద్దరు దేనికి తోడు? ఒకరికొకరు తోడు. ఇద్దరు ఒక్కింటోళ్ళే కదా ఉంటారు కదా అనుకున్నాను. నేను ఇట్లా కావాలని ఏం చేయలేదు మేడం. తప్పు అసలు ఏం పని చేస్తామని ఇద్దరిని ఉద్ధరిస్తానంటున్నావు? ఆటో నడుపుతున్నా. ఎంత వస్తుంది? 300. ఎందుకు చనిపోయారు? సూసైడ్ చేసుకునే పని నువ్వేం చేసావు? ఈ రోజు ఒక పెద్దలు చూసి పెళ్లి చేయలేరా? నీకు రెండో పెళ్లి? పెద్దలు లేరు, ఎవరు లేరు. అమ్మాయి మొగుడిని ఆ అమ్మాయికి ఇచ్చేయాలి కదా. మరి ఉన్నవాడి కొంచెం ఇస్తే లేని వాడే ఉండడే. అభి మజా ఆయేగా. ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు నువ్వు? మా ఆయన నన్ను ఏదైనా చేస్తే చంపేస్తాడు. చంపేద్దారా? వీళ్ళంతా మారరా? శృంగార వీర, వయసైనా నీ స్టైలు అందం. మా అరుంధదమ్మవి నువ్వే కదమ్మా. తెలుగు తక్కువగా మాట్లాడొద్దు చంద్రమా. తను పిచ్చిదానిగా చేయకండి.